మానవుని జీర్ణ వ్యవస్థ యొక్క విధుల యొక్క వరుస క్రమం అడిగారు కదా. ఈ వరుస క్రమం ఏమంటే ఫస్ట్ ఏం జరుగుతుంది, తర్వాత ఏం జరుగుతుంది అలా అనమాట. ఫస్ట్ వచ్చేసి మనకు అంతరగ్రహణం జరిగి, తర్వాత జీర్ణక్రియ అనేది జరిగి, తర్వాత శోషణ, తర్వాత మల విసర్జన జరుగుతుంది అనమాట. అంతరగ్రహణము, జీర్ణక్రియ, శోషణ, మల విసర్జన. ఆ తర్వాత వచ్చేసి మనకు క్యాలరీల పరమైన పోషకాహార లోపాన్ని గుర్తించండి అన్నారు. ప్రోటీన్ల పరమైన పోషకాహార లోపము, క్యాలరీల పరమైన పోషకాహార లోపం మనకి ఇది 10th క్లాస్లో ఉంది, అలాగే ఇంటర్లో కూడా ఉంటుంది కదా. ఇక్కడ మనకు క్యాలరీల పరమైన పోషకాహార లోపాన్ని గుర్తించండి అంటే మెరాస్మస్. అదే ప్రోటీన్ల పరమైన పోషకాహార లోపం అంటే క్వార్షియార్కర్ వస్తుంది. ఆ తర్వాత నియాసిన్ విటమిన్ లోపం వల్ల కలిగే వ్యాధి పెల్లాగ్రా అండి. నియాసిన్ విటమిన్ లోపం వల్ల కలిగే వ్యాధి పెల్లాగ్రా. తర్వాత విటమిన్ డి లోపిస్తే మనకు రికెట్స్ అనే వ్యాధి వస్తుంది. అదేవిధంగా విటమిన్ సి లోపిస్తే స్కర్వీ అనే వ్యాధి అనేది వస్తుంది అనమాట. ఆ తర్వాత విటమిన్ ఏ, బి, డిఈల రసాయన నామములు వరుసగా అని అడిగితే ఇక్కడ మనకు కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంది. ఏ రెటినాలు, ఇక్కడ ఏ రెటినాల్ అనేది. దానికోసం మనం ఏం చేయాలంటే ఫస్ట్గా రాసుకోవాలన్నమాట. అక్కడ మనకి ఇచ్చినటువంటి విటమిన్లు ఏవి వాటి యొక్క నేమ్ను వరుసగా రాసుకున్నాం అనుకోండి, మనం దాంట్లో ఐడెంటిఫై చేయొచ్చు. ఎగ్జామ్లో ఏంటంటే కొంచెం టెన్షన్ పడడం వల్ల మనం ఏం చేస్తామంటే కన్ఫ్యూజ్ అయ్యి దాని ఆన్సర్ను తెలుసు మనకు, బట్ తెలిసినా కూడా మనం ఏం చేస్తామంటే రాంగ్ పెట్టేసి వస్తాము. సో మనం ఏం చేయాలంటే వీటిని సీరియల్గా వాటి రసాయన నామాలు రాసుకొని అది ఏ ఆప్షన్లో ఉందో దాన్ని పెట్టేసుకుంటే సరిపోతుంది. రెటినాలు, థైమిను, కాల్సిఫెరాలు, టోకోఫెరాల్. ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, తెల్ల రక్త కణాల సంఖ్య తగ్గిపోవడానికి కారణమయ్యే విటమిన్ ఏది? తెల్ల రక్త కణాల సంఖ్య తగ్గిపోవడానికి కారణమయ్యే విటమిన్ వచ్చేసి ఫోలిక్ యాసిడ్. ఇక్కడ మనకు పట్టికలో ఇచ్చారు చూడండి 10th క్లాస్లో విటమిన్ల డెఫిషియన్సీ వల్ల వచ్చేటటువంటి వ్యాధులు, తర్వాత ఏం తీసుకుంటే అవి పెరుగుతాయి అనేసి. తర్వాత అమైనో ఆమ్లాలను ఏర్పరిచే జీర్ణక్రియ ఎంజైము పెప్టిడేజెస్. అమైనో ఆమ్లాలను ఏర్పరిచే జీర్ణక్రియ ఎంజైమ్స్ ఏవి అంటే పెప్టిడేజెస్. తర్వాత కాలేయం వచ్చేసి పైత్యరసాన్ని స్రవిస్తుంది. క్లోమం దేన్ని స్రవిస్తుంది అంటే మనకు ట్రిప్సిన్, లైపేజ్ అనే ఎంజైమ్లను క్లోమం స్రవిస్తుంది. కాలేయము పైత్యరసాన్ని స్రవిస్తే క్లోమం వచ్చేసి ట్రిప్సిన్ మరియు లైపేజ్ అనే ఎంజైమ్లను స్రవిస్తుంది. తర్వాత అమీబా వంటి ఏకకణ జీవులలో జీవ పదార్థ చలనం ఎలా జరుగుతుందంటే బ్రౌనియన్ చలనము. అమీబా వంటి ఏకకణ జీవులలో జీవ పదార్థ చలనం ఎలా జరుగుతుందంటే బ్రౌనియన్ చలనం అనేది జరుగుతుంది. ద్రవాల కదలిక కోసము సంకోచించే నాళాన్ని మొదటిసారిగా ఏర్పాటు చేసుకున్న జీవులు అనిలిడా జీవులు. ఇక్కడ మనకు 10th ఇంటర్ మొత్తం కలిపి ఇచ్చారండి ఈ బుక్లో మనకు. సో